మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం సంకలమది గ్రామంలో అందుబాటులో ఉండి ప్రజాసేవకు కృషి చేస్తాను. గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకు తమ వంతు కృషి చేస్తానని సంకలమది గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి వెంకటేష్ అన్నారు. తాను 10 ఏళ్ల పాటు గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా ఎన్నంటూ ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నారు. గత 5 ఏళ్ల కింద సర్పంచ్ గా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను. మరలా ఈసారి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆశీర్వాదంతో పార్టీ తరపున నాకు సర్పంచ్ గా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. గత 10 ఏళ్ల పాటు గ్రామంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికి మిషన్ భగీరథ, తాగునీరు, అనేక మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. కొందరు రాజకీయ ఓనమాలు కూడా రాని వాళ్ళు వచ్చి గత ప్రభుత్వం ఏమీ చేయలేదని బురద చల్లే మాటలు మాట్లాడడం సిగ్గుచేటు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ప్రభుత్వం ఏదైనా గ్రామ అభివృద్ధికి కీలక పాత్ర పోషించేది సర్పంచ్ పదవి కాబట్టి రాజకీయ అవగాహన, పరిపాలించే స్తోమత ఉన్న వ్యక్తులను ఎన్నుకుంటే గ్రామం బాగుంటుందని, తాను ప్రజాసేవకుడిని, ప్రజల కోసం నిరంతరం పాటుపడే వ్యక్తినని, తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గ్రామస్తులందరూ నాకు ఓటు వేయించి భారీ మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధి కోసం చేసేలా పాటుపడాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఓకే. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం, పాదవందనములు. నేను గత 10 సంవత్సరాల నుంచి సంకలమది గ్రామ పంచాయతీలో ఇక్కడనే ఉన్నా. ప్రతి ఇల్లు నాకు తెలుసు, ప్రతి గల్లీ నాకు తెలుసు. ఆ అనుభవంతోనే గతంలో ఒక 5 సంవత్సరాల కింద పోటీ చేశాను. చిన్న మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ నాకు ఈసారి ఛాయిస్ దొరికింది. జనరల్ వచ్చింది. ఎస్సీ రిజర్వేషన్లో నుంచి నేను జనరల్ వచ్చింది. నాకు ఆలన్న గారు టికెట్ ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడమన్నారు. నేను నిలబడి సంకలమది గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా గెలిచి అన్నతో పోయి నేను ఆశీర్వాదం తీసుకుంటా. మా కేసీఆర్ నాయకత్వంలో మేము చాలా మంచి పనులు చేసినాము. గత 10 ఏళ్ల నుంచి కూడా మేము చేయని పని లేదు, ప్రతి పని చేసినాము. కొందరు బురదతల్లే మాటలు మాట్లాడుతున్నారు, చేయలేదు, అది చేయలేదు, ఇది చేయాలని. అది విమర్శలు కరెక్ట్ కాదు. ఈరోజు మేము గల్లీ తిరిగినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. తిరిగిన ప్రతి చోట ప్రాబ్లం ఉన్నాయి అంటున్నారు. వాస్తవానికి చూసుకుంటే ఏ ప్రాబ్లం కూడా లేదు. ఈరోజు మంచినీళ్ళ కరువు ఉంది అన్నారు. మా కేసీఆర్ ఇచ్చిన మంచినీటి కరువు ఎక్కడ లేదు. ప్రతి ఇంట్లో మంచిగా వాటర్ వస్తున్న భగీరథ నీళ్ళు, మా దేవుడు ఇచ్చిన భగీరథ నీళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నాయి ఈరోజు. అందుచేత మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి మా గ్రామ ప్రజలందరూ నన్ను ముందుకేసి నువ్వైతేనే బాగుంటుంది, మేము గెలుస్తాం, నువ్వు అందరూ ముందేసి నన్ను నడిపిస్తున్నారు. వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉంది కాబట్టి నేను ముందు నడుస్తున్నాను. ఈ గ్రామానికి నేను కృషి చేసి ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ ప్రతి ఒక్కరితో మామ అక్క అనుకు తిరుగుతూ ప్రతి ఒక్కరితో ఉన్నాను. చేసే అభివృద్ధిలో వాళ్ళు చేసేది మాయమాటలు మస్తు చెప్తున్నారు. ఎన్ని మాయమాటలు చెప్పినా మా ప్రజలందరూ, గ్రామ ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఎన్ని చెప్పుకుంటూ పోతారు. ఇంతకుముందు 6 గ్యారెంటీలు అన్నారు, ఏది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఏవో అభిస్తాం, ఇవిస్తాం, ఇండ్లిస్తాం అన్ని మాయమాటలు చెబుతూ ఈరోజు ప్రజల్లోకి వస్తూ వాళ్ళకు మోసం చేస్తూ ఓట్లు వేయించుకొని ఈరోజు గెలవడానికి ప్రయత్నిస్తారు. కానీ మా ప్రజలందరూ వాళ్ళకు ఓటు మాత్రం వేయరు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేస్తారు, గెలిపిస్తారు. 100% మేమే గెలుస్తున్నాం, గెలిచి చూపిస్తాం కూడా. ఇంకో విషయం, మేము సీసీ రోడ్లు మేమే వేసినాం. గతంలో కూడా భగీరథ నీళ్ళు మేమే ఇచ్చినాం. ఇప్పుడు ఏ ప్రాబ్లం కూడా లేదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే అనుక్షణం మేము ముందుండి ఆ పరిశీలన చూసుకుంటాం. ఎవరికైతే ఇండ్లు లేవు వాళ్ళకు కూడా మేము ఇవ్వగలుగుతాం. వాళ్ళ ప్రభుత్వం ఉందని ఏదో ఎగిరెగిరి పడుతున్నారు. కానీ రేపు ప్రభుత్వం వాళ్ళదున్నా, రేపు మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వం వచ్చేది మాదే. ఈరోజు ప్రభుత్వం వాళ్ళదున్నా మేము వాళ్ళు ఏం చేస్తారు, మాది ప్రభుత్వం అని ఒక బురదజల్లిన మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి ప్రజలందరికీ నేను చెప్తున్నాను, మనమందరం ఒకటి, మన కుటుంబం ఒకలాగా. ఈరోజు వాళ్ళు మాయమాటలు చెప్తున్నారు, ఎవరు నమ్మకండి. మనం గెలిచిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చేది మన సీట్లో కూర్చున్న గ్రామ పంచాయతీలో సర్పంచ్ కాబట్టి ఆ సర్పంచ్కే ఏదున్నా ఆ సర్పంచ్కే వస్తుంది. ఎమ్మెల్యే గారు కూడా సర్పంచ్తోనికే వస్తారు. కాబట్టి ఒక్కటి గుర్తు చేసుకోండి, వాళ్ళు మాయమాటలు మస్తు చెప్తారు. ఆ మాయమాటల్లో ఎవరు పడకండి. ఎవరైతే అరుగులు ఉంటారో, పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు మేము ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు సరే ప్రభుత్వం వాళ్ళకు ఉంది, 10 ఇండ్లు వచ్చినాయి అనుకోండి, 10 వాళ్ళకి 4 ఇస్తాం, 6 ఇండ్లు మన చేతుల్లోనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా ఏదైనా మీ ముందుంటా. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇంకో విషయం, గ్రామ పంచాయతీలో ఏం పనులు చేస్తారు, మీ దగ్గర ఏముంది, ఏం చేయలేరు అంటే
వాస్తవానికి చూసుకుంటే ఈరోజు గ్రామ పంచాయతీ సంబంధించింది ఏ అమౌంట్ అయినా ఏం చేసినా కూడా కేంద్ర ప్రభుత్వమే వస్తుంది. వాళ్ళకి తెలియక ఏదో బురద మాటలు మాట్లాడతారు. మా ప్రభుత్వం ఉంది, మేమే ఇస్తాం, ఇది చేస్తామని. ఒక విలేజ్కి కావాల్సింది మా అంటే 15 లక్షలు 20 లక్షలు ఎవరు ఉన్న ప్రభుత్వం ఇస్తుంది. ఎమ్మెల్యే గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఇచ్చే దాంట్లో ఆల్రెడీ సీసీ రోడ్లు వేసారు, అది అయిపోయింది. నెక్స్ట్ మొత్తం వేసుకునేది మనమే వేస్తాం, మిగతా అభివృద్ధి మొత్తం మనమే చేస్తాం. అభివృద్ధిలో ముందడుగు మనం ఉన్నాం, మన కేసీఆర్ ఉన్నాడు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై ఆలన్న, జై కేసీఆర్, జై తెలంగాణ.